వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంట్లో పూజ ఎవరు చేయాలి అంటే మగవాళ్ళు చేయాలా, ఆడవాళ్ళు చేయాలా, భర్త చేయాలా లేకుంటే భార్య చేయాలా? ఒక చోట ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది జయ. అంటే ప్రాంతాలను బట్టి అంటున్నారా మీరు? ప్రాంతాలంటే కమ్యూనిటీని బట్టి అనాలి. ఎస్, కమ్యూనిటీని బట్టి. ఇప్పుడు సాలగ్రామార్చన ఉన్న కుటుంబాల్లో మగవాళ్లే సాలగ్రామార్చన చెయ్యాలి అని ఉంటుంది. అభిషేకం, శివాభిషేకం, శివ పంచాయతన ఉంటే మగవాళ్లే శివాభిషేకం చేయాలి. ఈ రెండు ఆడవాళ్ళు చెయ్యరు సాధారణంగా. అంటే ఎందుకు చేయకూడదు అని మీరు అడిగితే నేను చెప్పలేను. అసలు శాస్త్రం అంతే, చెయ్యరు. సాలగ్రామ పూజ, సాలగ్రామార్చన మగవాళ్లే. శివ పంచాయతనం, అభిషేకము, శివాభిషేకం, రుద్రము, నమ్మకం చమకాలు అన్నీ మగవాళ్లే. ఆడవాళ్ళు పూజకి పరిచర్య చేయటమే పూర్వపు విధానం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పని కొన్ని వాక్యాలు చెప్తాను. దీన్ని అంటే కమ్యూనిటీ పరంగా తీసుకుని సీరియస్ అవ్వద్దు. మన తాతల నాడు ఇదివరకు ఇలా ఉండేది అని. అన్ని కమ్యూనిటీస్లోనూ విపరీతంగా పూజలు ఇప్పట్లాగా ఉండేవి కాదు ఇదివరకు. ఒక కమ్యూనిటీ వాళ్ళు పూర్తిగా పూజా విధానంలో ఉండేది కమ్యూనిటీ. రెండోది, ఫస్ట్ కమ్యూనిటీ వాళ్ళు రెండో కమ్యూనిటీ వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసేది ఉండేది. మూడో కమ్యూనిటీ కూడా వాళ్ళంతటా వాళ్ళు కొద్దిగా ఓం అనుకుంటారు, వీళ్ళకి కూడా ఈ ఫస్ట్ కమ్యూనిటీయే రావాలి. ఓకే. నాలుగో కమ్యూనిటీ వాళ్ళకి అసలు నిత్యార్చన ఉండేదే కాదు. వీళ్ళు సూర్యారాధన చేసేవాళ్ళు. తెల్లవారులేస్తే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవటం. ఇంట్లో ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో వివాహాది శుభకార్యాలప్పుడు లేదా ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు అయ్యగారిని పిలిచి పూజ చేయించుకోవటమే ఉండేది. రోజువారీ పూజ లేని ఇళ్ళు మీ తాతల నాడు ఎవరిని వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఇదే ఉండేది. ఇప్పుడు ఆడ చేయాలా మగ చేయాలంటే ఈ నలుగిట్లో ఏదని చెప్తారు? ఏ పద్ధతి మనం చెప్పుకోలేకపోతాం. ఇప్పుడు మనం ఏం చేసాం, సార్వజనీనంగా ఒకటే పంధ, ప్రతి వాళ్ళు దీపం పెట్టుకుంటున్నారు. మా అత్తారింట్లో పెట్టరండి, నేనే పెడతానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది కాదండి. మనకి ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా అయ్యి బోలెడన్ని విషయాలు తెలుసుకుని ఇది మంచిదని, దీనివల్ల ఒక పాజిటివిటీ ఉంటుందని, ఒక ఎనర్జీ ఉన్నా లేకపోయినా మంచి విషయం కాబట్టి మన ఇళ్లలో ఉన్నా లేకపోయినా, మన తాత మా అమ్మ చేసినా చేయకపోయినా మనం కొన్నిటిని, ఆ తర్వాత పూజా పునస్కారం ఉండే ఇళ్ల వాళ్ళు కూడా హిందీ దేవుళ్ళ పూజలు, హిందీ ప్రాంతాల్లో జరిగేవి, అక్కడ ఇక్కడ జరిగేవి రకరకాల పూజల్ని, వేరే ప్రాంతం నుంచి వచ్చిన దేవతా పూజా విధానాలని కూడా మనం అలవర్చుకున్నాం. ఇదంతా సార్వజనీన వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒకళ్ళని అనడము, ఇంకొకళ్ళకి చెప్పటము ఏం లేదు. ఇప్పుడు మగవాళ్లే చేయాలా ఆడవాళ్లే చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో, నేను మా లావి చెప్తుంటుంది, క్లినిక్ వచ్చి ఈయన వంట చేసి వస్తారా అని అడిగారట ఆవిడ, సార్ గురించి, డాక్టర్ గారి గురించి. ఆయన వంట చేయటం ఏంటండి భలేవారు అని మా లావి అనగానే, అదేంటి బ్రాహ్మణులలో మగాళ్లే వంట చేస్తారు, ఈయన వంట చేసి వస్తుంటాడు, ఆయన వంట చేసి క్లినిక్ వస్తాడని ఆవిడ ఎవరో చెప్తున్నారు. బ్రాహ్మణులలో మగవాళ్లే వంట చేస్తారని ఒకళ్ళ సిద్ధాంతం అంట. ఏమో నాకు తెలీదు, మా తాతగారు వంట చేయటం కానీ నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలీదు. ఆవిడ ఎక్కడ విన్నారో ఏం ఇప్పుడు అది ఇప్పుడు లేదు కదా. బహుశా మడులు ఆచారాలు అట్లా ఉన్నప్పుడు ఎవరు లేకపోతే సహాయం చేసేవారేమో, వాళ్ళే చేసుకునే వాళ్ళేమో. పోనీను ఇప్పుడు ఒక డాక్టర్ రోజు బిజీగా ఉండే ఆయన ఇంట్లో వంట చేసి వస్తాడంటే ఏం చెప్తాను? ఈ రోజులకు సాధ్యమా రమగారు? అది బ్రాహ్మణులలో మగవాళ్లే వంట చేస్తారు అనే సిద్ధాంతం ఎంత పొరపాటు, ఎంత పిచ్చి ఆలోచన, అది ఒక మీనింగ్లెస్ ఆలోచన కదా. అది ఎవరిల్లైతే ఏంటండి వంట చేయటానికి, నిజంగా ఆడ మనిషికి కుదరకపోతే అది ఎవరైనా చేయాలి, ఎవరైనా చేస్తారు. అదో పెద్ద తప్పు కాదు, ఇది కాదు. ఈ సిద్ధాంతాలు లేవు కదా, దానికి లేనంటే ఇక దేనికి లేవు. మా ఇంట్లో పూజ, వారి పూజ వారిదే, నా పూజ నాదే. అభిషేకాలు అవి నేను చేయను, ఆయనే చేసుకుంటారు. దానికి కావాల్సిన వస్తువులు అందిస్తాను అంతే. నా పూజ నేను చేసుకుంటా. లక్ష్మీ పూజ చేస్తాం, నిత్య గౌరీ పూజ చేసుకుంటారు ఆడవాళ్ళు, లక్ష్మీ పూజ చేసుకుంటాం. ఈ పూజ అంటే దేవతార్చన ఉంటే వాళ్ళ ఇంట్లో, ఆ దేవతార్చనని తొలిగా సేవించవలసిన వాళ్ళు మగవాళ్ళే. సాధారణ దేవతార్చనలే ఉంటాయి. అయితే సాలగ్రామార్చన ఉండాలి, లేదా పంచాయతనం, శివ పంచాయతనం కానీ విష్ణు పంచాయతనం కానీ ఉంటాయి. ఇవి రెండూ కాకుండా దేవి పంచాయతనం ఉండే ఇళ్ళు కూడా కొన్ని మనకు కనపడతాయి. తక్కువ ఉంటారు కానీ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్లే విపరీతంగా పూజలు చేయటం మనం చూస్తాం. ఆడవాళ్లే చేయటం అంటే ఇది మొదటి కాలంలో ముందు రోజుల్లో మగవాళ్లే చేసేవాళ్ళు. వాళ్ళ సంధ్యావందనం చేసుకుని ఒకవేళ ఉంటే వాళ్ళ విధానంలో
సంధ్యవార్చుకోవటం, సంధ్యావందనం చేశాక ఇంట్లో ఉన్న దేవతార్చన విధిగా వాళ్ళు అర్చించాక ఆడవాళ్ళు తమ పూజ చేసుకునేవాడు. ఆడవాళ్ళకి వ్రతాలు, నోములు, నియమాలు ఉండేవి. మగవారికి నిత్య పూజ విధానం నిత్య ఉండేది. పూజ ఉండేది. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న విధానం ఇళ్లల్లో ఉన్నది. మీరు పాత కథలు 50 ఏళ్ల నాటి కథలు తీసుకుంటే పువ్వు ముక్క పడేసి ఫలితం గురించి లేచారు. మాట్లాడుకుంటే ఎట్లా రమ్మగారు? దేని ఫలితం? అంటే ఎవరు చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అనే విషయం కనుక చర్చకు వస్తే కనుక మీ ఇంట్లో వంట చేశారు, మీ అందరికీ బలం వస్తుందా? తిన్నవాళ్ళకే వస్తుందా జయ? అందరికీ వస్తుందండి. ఎలా వస్తుంది? మీ ఇంట్లో వంట చేసి పెట్టి మీ ఆయన బయట తింటే చెప్పు. బయట తింటే ఎలా సాధ్యం? అది పాయింట్ చూసావా? ఎవరు వంట చేసినా భోజనం ఎవడు చేస్తే వాడికి ఫలితం వస్తుంది. అంతే. వంటతోటి రాదు అది. మీ ఆహా. ఇంట్లో పూజా విధానం పెద్ద పంచాయతీన ఉంటే కాదు, పూజ ఎవరు చేస్తే వాడికి ఫలితం అమ్మా. మీ ఆయన తినకపోతేనో నువ్వు ఉపవాసం చేస్తేనో నీకు బలం రాదు కదా. ఆయన తినాలి, నువ్వు తినాలి, పిల్ల తినాలి, అమ్మ తినాలి, ఎవరు తింటే నలుగురికి. వారికి బలం. అంతేనా? పూజ కూడా అంతే. అంతేనా రమ్మగారు? 100%. నువ్వు పూజ చేస్తే నీకు పూజకు ఫలితం. నువ్వు ఏం ఉద్దేశించి చేసావు? కుటుంబాన్ని ఉద్దేశించి చేసాం, ఆ. ప్రపంచాన్ని ఉద్దేశించి చేసాం, ఉమ్. తాపీగా ఫలితం లభిస్తుంది. పూజించిన విధానము వీళ్ళకే కదా వచ్చేది జయ. ఓకే. అది సహజంగా. ఇప్పుడు మన పూజలో ఏం చదువుకుంటామో చెప్పుకుంటారు అనుకో, గోత్రము, నామము, ప్రవర్ చెప్పుకుంటారు, చెప్తారు. ఓకే. చెప్తే మన ఏమిటి ఇంట్లో ధనధాన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఆరోగ్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇవన్నీ చెప్పుకుంటాం. ఈ సిద్ధులన్నీ నీతో పాటు నీ ఇంటిల్లిపాదికి లభిస్తుంది. ఇంటిల్లిపాదికి లభిస్తుంది. ఆడవాళ్ళు బాగా పూజ చేసుకుని మగవాళ్ళు తాగి తందనాలాడి దేవుడికి దండం కూడా పెట్టకపోతే అయినా సరే వాడికి ఏదో మేలు అనకూడుతుందని ఏమనుకోదు. వాళ్ళకి జరగాల్సిందంటే వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ ఆడవాళ్ళ పూజా ఫలితం బాగుంటే కనుక ఆవిడకి 5వ తనం ఉంటుంది. ఇప్పుడు వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఇదే మాట్లాడుకుంటాం కదా. 5వ తనము పిల్లలకి బాగుండటం, సంసారం వృద్ధి కావటం, తామర తంపరగా కుటుంబం పెరగటం, కుటుంబ సౌఖ్యం పెరగటం, ఇవి ఉంటాయి. ఇప్పుడు పూజ ఎవరు చేసినా ఫలితం, ఏదైనా సజావుగా చేసిన ఫలితం సజావుగానే లభిస్తుంది. అది ఎట్లా అంటే చూడు, నువ్వు పొయ్యి మీద బియ్యం పెట్టావు, అన్నం వచ్చింది లాగా, పూజ చేసాం ఫలితం వచ్చింది లాగా చెప్పలేం. అవి కంటికి కనపడేవి కాదు కదా జయ. బియ్యం గడిగి ఎసరు పెట్టావు, అన్నం ఉడికి సిద్ధంగా వస్తుంది. 1 గంట పూజ చేశాను, ఏది నాకు చూపి అంటే ఎక్కడిని చూపిస్తాము? చూపించడం కుదరదుగా. ఫలితం చూపించడం. పాజిటివ్ ఎనర్జీ. ఇద్దరు చేశారు. ఆయన పూజ ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు మనకి పంచాయతనాలు లేవు, ఏమీ వ్యవహారాలు లేవు మనకి. మనం ఆ కమ్యూనిటీ కాదు. ఒకవేళ ఆ కమ్యూనిటీలో ఉన్నా మనకు అది చేత కాదు. మీకు దేవుడు భగవంతుడు నమ్మకం ఉంటే ఇద్దరూ చేరుకో దీపం పెట్టండి. ఆయన దీపం పెట్టి వెళ్తాడు. ఆ దీపంలో నువ్వు నూనె పోసి మళ్ళీ 4 పువ్వులు పెట్టి ఏదైనా ఇంకో స్తోత్రం చదువుకో. దీపం పెట్టిన ఫలితం, పువ్వులు పెట్టిన ఫలితం, ప్రసాదం నివేదన చేసిన ఫలితం లభిస్తుంది. ఆయనే ఏదో పెద్దగా విస్తారంగా పూజ చేసుకుంటాడు, అవి ఇవి చదువుతాను నేను, పూజ చేస్తాను అంటాడు. ఆయనే పూజ చేయించు. నువ్వు ఏదైనా ప్రసాదం తెచ్చేసి పెట్టు, ఓ 2 పళ్ళు పట్టుకురా, పస్త పానకం వడపప్పు చేసి పెట్టు. ఆ పూజ చేసిన ఫలితం ఆయనకి, నైవేద్యం చేసిన ఫలితానికి, తయారు చేసిన ఫలితం నీకు. అతను చేసిన ఫలితం కుటుంబానికే కదమ్మా వస్తుంది ఎప్పుడూను. ఆడవాళ్ళు చేసినా అంతే కదా. ఫలితం దేనివల్ల అనేది ఆలోచించకండి, ఎవరు చెయ్యాలి అనేది ఆలోచించకండి, చెయ్యాలి అనేది మాత్రమే ఆలోచించండి. శ్రద్ధ పెట్టుకోవటం. చేయటం ఎవరో ఒకళ్ళు, మగవాళ్లే చెయ్యాలట, నువ్వు చేయట్లేదు అందుకే మన ఇంటికి రావట్లేదు అనకండి. ఒట్టిగా దండం పెట్టు, నాయన నువ్వు పూజ చేయొద్దు, కనీసం నేను దీపం పెడతాను, నువ్వు దండం పెట్టు అని దండం పెట్టించండి. ఒకవేళ ఇది మళ్ళీ వయసు అటు ఇటైంది అనుకోండి, ఆ పూజ అయితే నేనే అఘోరిస్తాను, నువ్వు దండమైనా పెట్టమ్మా అని భార్యామణిని బతిలాడుకుని దండం పెట్టించండి. ఒక దేవతార్చన, ఒక ప్లేసు, ఒక దేవుడి కోసం ఒక గూడు, దాన్ని శుభ్రంగా ఉంచటం, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం, బొట్టు పసుపు పెట్టడం, ఓ దేవుడి ప్రతిమ, ఒక ఫోటోను ఏదైనా ఒకటి పెట్టుకోవటం. నువ్వు 100 ప్రతిమలు చేర్చినా ప్రయోజనం లేదు. దండం పెట్టాలి, మొదట శ్రద్ధ పెట్టాలి. అది ఆడబెట్టినా మగపెట్టినా కుటుంబానికి మంచిది. నువ్వు దండం పెడతావు, నువ్వు రోజు దీపారాధన చేస్తావు, చెయ్యవు, శుభ్రంగా ఒక క్యాలెండర్ రాముల వారిది అక్కడ పెడతావు. టీటీడీ వాళ్ళ క్యాలెండర్లు 100 రూపాయలకి తిరుమల వెళ్తే కొనుక్కోవచ్చు, 100కో 200కో. అది తెచ్చుకుంటే నెల నెల మార్చుకుంటే వెంకటేశ్వర స్వామి లక్షణమైన దర్శనాలు ఇస్తాడు అందమైన ఫోటోల్లో. అగరబత్తులు చూపించు, రోజు దీపం పెట్టం. మీ ఇంటా వంట లేదు, నీకంత ఓపిక లేదు, శ్రద్ధ లేదు, చేత కాదు. ఈ గోలంతా ఎందుకు? శుభ్రంగా అంబికా దర్బార్ బత్తి తెచ్చిపెట్టుకో, రోజు దండం పెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక అగరబత్తి చూపించి దండం పెట్టు. సాయంకాలం ఇంటికి వచ్చావు, కాళ్ళు చేతులు మొహం కడుకో, పొద్దునుంచి వేసుకున్న బట్టలు మార్చుకో, మళ్ళీ ఓ దండం పెట్టు, ఇంట్లో లైట్ వేసుకుని ఒక అగరబత్తి చూపించు. పూజ అమ్మ ఫలితం ఇస్తుంది. అది
నువ్వు గంటన్నర చేసినా ఎలాంటిది వస్తుందో 5 నిమిషాలు చేసిన క్రియ ఉంది చూసావా నీ శ్రద్ధ, అది ఫలితాన్ని ఇస్తుంది. 1,00,000 సార్లు ఈ మాట చెప్పుంటాను నేను. అవును రమ్మగారు. శ్రద్ధ అది అవసరం. అది నువ్వు గంట చెయ్యి, 2 నిమిషాలు చెయ్యి, ఈ రెండిట్లోనూ నీకు కావాల్సింది సమయం కాదు, శ్రద్ధ, మనస్సు. నీ మతి భగవంతుడి మీద నువ్వు ఎంత నిలిపావు, ఎంత నమ్మావు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరు చేసినా పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు అసలు చెయ్యండి అమ్మా ముందు. అది. నమస్తే రమ్మగారు. నమస్తే.